హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మస్తున్నారులే. వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె వ్లాగ్స్. ఇయాల మనం పొలం కాడ ఏమేం పనులు చేసినామో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్‌కే ఆవుల మేత కాడకైతే వచ్చేసినాము. చూస్తున్నారు కదా ఆవుల మేత. అంటే చాలా చిన్నగున్నది. ఎందుకక్క ఆవుల మేత కాడకి పోయినావు అనుకుంటున్నావా? ఏం లేదండి బాబు, ఆవులకి మేత కోయడానికే పోయినాము. ఇంకా మేత అయితే ఎలానో చెడగొట్టేయాలి కదా అని చిన్నగా ఉన్నట్టే కోసేస్తున్నాం అన్నమాట. అదిగోండి ఇటు పక్కకి అయితే చెట్లున్నాయి, పెద్ద చెట్లు. ఇంకా నల్లటి మేఘాలైతే ఎక్కినాయన్నమాట. పొద్దున్నుంచి అయితే వర్షం లేదు. ఇంకా ఇప్పుడైతే వర్షం వచ్చే మూమెంట్ అయితే నల్లగా మేఘాలైతే ఉన్నాయి. ఈ చుట్టూ కంప చెట్లయితే ఉన్నాయన్నమాట. ఇంకా జేసీబీ వచ్చి కంప చెట్లన్నీ పెరికిచ్చేసినాము. సో, ఇంకా ఈ పక్కకే ఒక చిన్న కయ్యున్నది. ఇదొచ్చేసి ఎగుడు దిగుడు ఉన్నదన్నమాట. చాలా గుంతలు, మిట్టలు. సో, ఈ కయ్యనంతా సదరం ఏపిచ్చి గెనాలైతే తోపిచ్చేసినాము. ఇంకా ట్రాక్టర్‌తో అంతా దిగదోసి ఎయాలంటే అవ్వదు అని జెప్పేసి, ఇంకా పైపయితే దీనికి సెపరేట్ పైపయితే లేదు. మళ్ళీ పైపేసుకోవాల్సిందే తప్పదు. పైపయితే పెట్టుకున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి అలా పెట్టేసినాము. ఇంక ఈ గెనాల మొత్తానికైతే అంతా తోపిచ్చేసినామన్నమాట. ఇంకా ఇప్పుడైతే కరెంటొచ్చింది. సో, కరెంటొచ్చిన తర్వాత నీళ్ళైతే ఏసినాము. పోతున్నాయి నీళ్ళైతే. ఈ నీళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అయితే తొక్కించాలి ట్రాక్టర్ తీసుకొచ్చి. ఇంకా ఈ నీళ్ళు పారేంత వరకు ఏం చేయాలి అని చెప్పేసి జొన్నమడి దగ్గరకైతే వెళ్ళినామన్నమాట. లాస్ట్ వీడియో చూసే ఉంటే మీకు అర్థమై ఉంటుంది. గడ్డి మందు కొడుతున్నామని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టినాను. ఇంకా గడ్డి మందు కొట్టిన వెంటనే 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే అయితే వర్షము కుమ్మరబోసేసిందనమాట. సో, గడ్డి చచ్చిపోయిద్దా లేదా అనుకున్నాము. కాకపోతే గడ్డి మాత్రం వాడైతే తగిలింది. ఇంకా ఎటువంటి ఇబ్బందయితే లేదన్నమాట. చచ్చిపోయిద్ది. ఇంకైతే ఏమి ఇబ్బందయితే పడాల్సిన అవసరం లేదు. గడ్డి చచ్చిపోతానిట్టే యూరియా అయితే వెయ్యాలి. అలానే పురుగు మందు కూడా స్ప్రే చేయాలన్నమాట. మస్తు పురుగైతే పట్టింది. వర్షానికి పొయ్యిద్ది అన్నారు. కాకపోతే వర్షానికి అస్సలు పోలేదు. పైన బాగా చిగురుగా ఉండే ఆకులన్నీ అయితే తినేసినాయి. సో, ముందైతే కొట్టాల్సిందే తప్పదన్నమాట. ఇంకా బావైతే చెక్ చేస్తా ఉన్నాడు. పురుగు ఉందా పోయిందా అని చెప్పేసి. పురుగైతే అస్సలు పోలేదులే, మస్తానికి ఉన్నది. సో, ఖచ్చితంగా ముందైతే స్ప్రే చేయాల్సిందే తప్పదు మరి. అంటే గడ్డి మందు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నట్టే కొట్టేసింటే గడ్డి వరకే చచ్చిపోయి ఉండేది. పురుగు మందు స్ప్రే చేసేసిండోళ్ళము, యూరియా కూడా ఏసేసిండోళ్ళము. కాకపోతే కొంచెం ఆలస్యం చేయడం వల్ల ఇలా అయితే అయింది. మీరు కూడా ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయొద్దండి ఫ్రెండ్స్. మొక్కజొన్న పెట్టి 20 రోజుల తర్వాత గడ్డి మందు అయితే స్ప్రే చేసేస్తే బెటర్ అన్నమాట. అదిగోండి గడ్డి మొత్తానికి వాడు తగిలేసింది. చూస్తున్నారు కదా, ఎర్రగా అయితే గింజకు పోయింది గడ్డి. అంటే గడ్డి అంటే గడ్డేమి ఎక్కువ ఉండదులే, అంతా కురాకే ఉంటదన్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఆవులకి మేత కోయడం అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా పొలంలో పని ఉన్నా లేకపోయినా డైలీ రొటీన్ వర్క్ కదా మనకి ఆవులకి మేత కోయడం మాత్రము. మేత అయితే కోయడం అయితే స్టార్ట్ చేసేసిన అన్నట్టు. ఇంకా ఈ చిన్నగా ఉన్నట్టే మేత ఎందుకు కోస్తున్నాను అంటే, ఎలానో చెడగొట్టేసేదే కదా, ఒక 2 పూటలకి పొద్దుపోయిద్ది చిన్నగున్నప్పుడు. ఇట్లా ఉన్నట్టు కోసేస్తే మంచిగా తినేస్తాయి. దాంట్లో గింట్లో ఏమి వెనకబడకుండా మంచిగా అయితే తినేస్తాయి. చాలా పొడవైపోయిన ఇంకా కోస్తే ఏమంటే దాంట్లో వెనకబడతాయి అంతే, ఇంకేముండదు. ఇంకా నేను మేత కోయడం స్టార్ట్ చేస్తే బావైతే దున్నడం అయితే స్టార్ట్ చేసేసినాడు. దున్నడం కూడా అయిపోయి వచ్చిందంటే మళ్ళీ గెనాలు జోరుకోవాలి, గెనాలు పెట్టుకోవాలి, మళ్ళీ దున్నుకోవాలి. ఒక వాటే కాదు. అది సేద్యం, వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చేయని వాళ్ళు, తెలియని వాళ్ళకి తెలియజేయాలనే మన ముఖ్య ఉద్దేశం. సో, మీరు కూడా ఈ వీడియోలో మాలాంటి రైతులకి సపోర్ట్ చేసి ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. ఓకేనా? ఎవరికి సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ దేశానికి వెన్నుముక అయిన రైతులకు మాత్రం ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్ మీరే. ఇంకా ఇప్పటికి ఈ కై మాత్రమే సాడకైతే పడుతుంది నీళ్ళ కిందకి. ఎందుకంటే కరెంట్ అయితే ఎక్కువసేపు ఉండదన్నమాట. ఉన్న మేత ఇంక రేపు కోసేసి మిగతాదైతే రేపైతే నీళ్ళ కిందకేసుకుంటామన్నట్టు. ఇంకా బావైతే దున్నడం అయితే స్టార్ట్ చేసినాడు కదా. అంటే మెట్ట అవతా గుంత ఉండడం వల్ల ట్రాక్టర్తో తోయాలంటే అవ్వదు, లాగాలంటే అస్సలు అవ్వదు అని చెప్పేసి జేసీబీ పెట్టి సదరం అయితే వేపిచ్చేసినాం. ఇంకా బావ మేత మోపులకి వేయడం అయితే స్టార్ట్ చేసినాడు అన్నట్టు. ఎందుకంటే మేత కోయడం వరకే నా డ్యూటీ. అస్సలు నేనేసింది బావ అయితే అస్సలు ఒప్పడన్నమాట. నేను మోపుకేస్తే అస్సలు బావ అయితే ఒప్పడు. సో, నేను కోయడం వరకే అన్నమాట. ఇంకా బావే ఎప్పుడు ఇలా మోపులకైతే కట్టుకుంటాడు. అంటే నేను ఎత్తుకొని బయటకుంటే ఎలా వేసుకున్నా పర్లేదు. కాకపోతే బండిలో తీసుకుపోవాలి కాబట్టి అటు ఒక వాది, ఇటు ఒక వాది ఇలా అయితే ఎయ్యాలంట మరి.
ఇలా ఏయడము వస్తుంది. కాకపోతే